345 నామం క్షేత్రపాల సమర్చితాయై నమః. అందులో జీవుడు ఏ రకంగా ప్రార్థించాలో చెప్పుకున్నాం మనం, ఏ రకంగా ప్రార్థించాలో. శబ్దాధ్వమున నిన్ను చేరుటకు ఆశావాదినై, నేను కవిని కాబట్టి శబ్ద మార్గంలోనే భగవంతుడిని అర్చించాలని అనుకుంటానయ్యా, అదే నా ఆశావాదం, నా ఆశ అదే. పద్యరూప అబ్దారాధన చేయువాడనిక దేవ ఆర్ద్రభావ శివ. పద్యరూపమైనటువంటి మేఘాలతో నీకు అభిషేకం చేస్తానయ్యా, వర్షం రూపంలో. ఎందుకంటే నువ్వు ఆర్ద్రభావుడివి, గుండెల నిండా చెమ్మ కలిగిన వాడివి, నెత్తి మీదే పెద్ద చెమ్మ గంగానది కలిగిన వాడివి. అందుకని కవిత్వంలో ఉండే ఆర్ద్రతకు నువ్వు కరిగిపోతావనేటువంటి నమ్మకంతో నీ మీద పద్యాలు చెబుతున్నానయ్యా. ఎంతవరకయ్యా ఇలా చెబుతావు, నీ కవిత్వం నేను ఎంతవరకు పడాలి, ఈ సోది అంటావేమో, పడు, నేనేం చేయను, నాకు చేతనైంది అది. లబ్దబ్ శబ్దము సేయు గుండియలు కైలాసంబు దర్శించి నిశ్శబ్దం వయ్యడుదాక ఈ పగిది అర్చాచర్చగా వించెదన్. ఇప్పుడు నా గుండెలు లబ్ దబ్ అని కొట్టుకుంటున్నాయి, అవి కొట్టుకోవడం మానేసి నిశ్శబ్దం అయిపోయి కైలాసం దర్శించే వరకు నేను ఇలా పద్యాలు పాడుతూనే ఉంటా అన్నాను. ఇదంతా ఎందుకు వచ్చిందంటే శబ్దాన్ని ఎప్పుడైతే మొదలుపెట్టామో వెనకాల లబ్దబ్ అనే కూడా శబ్దం కూడా లాక్కురావాల్సి వచ్చింది. అబ్దారాధన, లబ్దబ్ శబ్దములు, నిశ్శబ్దం అటువంటివన్నీ లాక్కురావాల్సి వచ్చింది. అవధానాలు చేసిన అనుభవం ఊరికే పోతుందా? ఇటువంటి ప్రాసలు వచ్చినప్పుడే అవధానాల్లో మంచి దుష్కర ప్రాస అండి ఎలా చేస్తారో అంటారు. ఇదిగో ఇలా చేస్తారు. ఇలా నిరంతరం జీవుడు మనస్సులో భగవంతుని స్మరిస్తూ ఉంటే అప్పుడు క్షేత్రపాల సమర్చితాయై నమః అనేది సార్థకమవుతుంది. ఇది కాకుండా భాస్కర్ రాయల వారు చేసిన వ్యాఖ్యానం ప్రకారం క్షేత్రపాలుడు అనేటువంటి రూపాన్ని శివుడు ధరించినట్టుగా ఉంది, ప్రత్యేకించి ఆ పేరు. అందువల్ల కూడా ఈ నామానికి ఈ పేరు ఈ వ్యాఖ్య చేయొచ్చు అని చెప్పారు. దారుకాసురుడు అజ్ఞానానికి పేరుబడినట్టుగా దారుకాసురుడు లోకాలను పీడిస్తూ ఉంటే, అజ్ఞానం లోకాలను బాధిస్తూ ఉంటే దారుకాసుర రూపంలో శివుడు దారుకా వనంలోకి వెళ్ళి ఆ దారుకాసుర వధ చేశాడు. తారకాసుర వధ కాదు, ఇది దారుకాసుర వధ. తారకాసుర వధ కుమారస్వామి చేశాడు, మహిషాసుర వధ అమ్మవారు చేసింది, దారుకాసుర వధ అమ్మవారే చేసింది. ఆ దారుకాసుర వధ చేయడానికి అమ్మవారు భయంకరమైనటువంటి కలకత్తా మహాకాళి రూపం ధరించింది. పుర్రెల మాల మెళ్ళ వేసుకుంది, చాలా భయంకరంగా ఉంది. అలా ఉంటే తప్ప వాడు చావడు. రాక్షస సంహారమే కావలసింది, రాక్షసులను చర్చలకు పిలవకూడదండి, ఎప్పుడు కుదిరే పని కాదండి అది. రాక్షస సంహారమే అంతే. ఇంకా తాడో పేడో తెలుసుకోవడమే, ఆ ప్రమాదం మనకే జరుగుతుంది, నష్టం చేసేదేం లేదు. ఇంక దానికి ఆలోచించడమే అనవసరం, సిద్ధపడిపోవడమే అంతే. ఉంటే ఉంటాం, పోతాం, రాక్షసులతో తెలుసుకోవాల్సిందే. అందుకని వారిని ఈసారికి నమ్ముదాం, ఆసారికి నమ్ముదాం, 70 ఏళ్ళ బట్టి నమ్ముతున్నాం. అక్కడ ఏమైంది? అనవసరం కోట్లు ఖర్చులు అయినా ఏం తేలేదు వ్యవహారం. పైగా ఒక్క కాశ్మీర్ సమస్య కారణంగా దేశమంతా దెబ్బతింటుంది. ఇక్కడ ఎప్పుడు ఇదే గొడవ. ఏ అభివృద్ధి మీద ఏ ప్రభుత్వం దృష్టి పెట్టడానికి వీల్లేదు. 70 ఏళ్ళ బట్టి ఇదే గొడవ. ఎక్కడో బాంబులు పేలితే మొత్తం 2 నెలలు చచ్చిపోతారు అందరూ, నానా గొడవ పెట్టుకుంటారు, కమిషన్లు అంటారు, అదంటారు, శాంతి చర్చలు అంటారు, ఊట్ అంటారు, ఆర్ట్ అంటారు, మళ్ళీ 3 నెలలకు మళ్ళీ మొదలు. దానికి మూలం ఏమిటో కనుక్కుని ఆ మూలము శాంతియుతంగా సాధ్యంగా ఇప్పుడు ఆయుధమే, లేకపోతే ఈ ఆయుధాలనే తెచ్చిపెట్టుకునేది ఎందుకు? అణుపరీక్షలు ఎందుకు? అణుబాంబులు ఎందుకు? దేనికి ఇదంతా? ఊరికి ఎదుటి వాడిని బెదిరించడానికే. ఇది యుద్ధోన్మాదం అనుకునే పరిస్థితి కాదు. నా పరిస్థితి ఉన్నప్పుడు అలాగే ఆలోచించాలి. ఉన్మాదం ఏమిటి? అది ఉత్తేజం అంతే. అది అటువంటిప్పుడు ఉన్మాదం అనకూడదు, యుద్ధ ఉత్తేజం. రామచంద్రమూర్తి చిట్ట చివరి రోజు వరకు లంకలోకి అడుగుపెట్టాక కూడా, త్రికూట పర్వతం మీద ఉన్నాక కూడా అంగదుడిని పంపించి చివరి ప్రయత్నం కూడా చేశాడు. సాధ్యం కాకపోతేనే యుద్ధం చేశాడు. యుద్ధం భయంకరంగానే ఉంది. మరి లక్ష్మణుడు బతకడం అదృష్టమే, రామలక్ష్మణులు నాగాస్త్రం నుంచి బయటపడడం అంతకంటే అదృష్టం. కానీ వాళ్ళు జంకలేదే మరి. అలాగే భారత యుద్ధం ఎన్ని ప్రయత్నాలు జరిగాయి. ద్రుపద పురోహితుడిని పంపించారు, శ్రీకృష్ణుడు స్వయంగా వెళ్ళాడు, ఏం పని జరగలేదు. ఎంత చివరి కనరాయవారం పేరు మీద కర్ణుడిని ఏదో రకంగా మమకారం పేరు మీద ఇటు లాక్కొచ్చి యుద్ధం ఆపు చేద్దామని చూశాడు, అది జరగలేదు. అప్పుడు మరి యుద్ధం చేయకపోతే ఏం చేస్తారు?
ఇంకా దుర్యోధనుడిని చర్చకి పిలిస్తే వస్తాడా? దుర్యోధనుడు ఎంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అంతే. పైగా దుర్యోధనుడి నిర్ణయం దుర్యోధనుడి చేతుల్లో ఉంది. పాకిస్తాన్ దౌర్భాగ్యం ఏంటంటే వాడి నిర్ణయం వాడి చేతుల్లో లేదు, సైన్యం చేతుల్లో ఉంటుంది. వాడు సొంతంగా నిర్ణయించడానికి లేదే. సొంతంగా నిర్ణయించే అధికారం లేని వాడితో మనం మాట్లాడడం ఏంటండి? డమ్మీ మనిషితో అర్థం లేకుండా. మన హోదాకి భంగం అది. నువ్వెందుకు ఆ సైన్యాధ్యక్షుడిని పంపించమంటే సరి, మన సైన్యాధ్యక్షుడు మాట్లాడతాడు, తుపాకులు మాట్లాడతాయి, గొడవ ఇంకా పాక్ లేదు తుపాక్ అంతే. వాడి నిర్ణయం సొంతంగా తీసుకోలేడు, తీసుకుంటే తీసేస్తారు వెంటనే. తీసుకోమని ఏదైనా నిర్ణయం. భారతదేశంలో మేము శాశ్వతమైన శాంతిని కోరుకుంటున్నాం, ఇంకెప్పుడు పాక్ దాంట్లో మేము అడుగు పెట్టాం, ఆక్యుపైడ్ కాశ్మీర్ని వాళ్ళకి ఇస్తామన్నమాట. మన్నాటికి వాడు తలకే ఉండదు అక్కడ, మన్నాటికి అది మరుక్షణంలో ఉండదు. పోనీ సైన్యం చేతుల్లో ఉన్నారా, తీవ్రవాదుల చేతుల్లో ఉన్నారు. వాళ్ళని జైషీ మహమ్మద్ వాళ్ళును, అల్ ఖైదా వాళ్ళును, ఇంకెవరో వాళ్ళు తాలిబాన్లు నడిపిస్తున్నారు. ఇంక మొత్తం ఎంతమంది చేతుల్లోకి వెళ్ళిపోతాం మనం? అంటే దేవతలు రాక్షస సంహారమే ఎందుకు చేశారు, రాక్షసులతో చర్చలు ఎందుకు చేయలేదో ఆలోచించాలి. హిందూ దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, హిందూ మతం హింసను ప్రోత్సహిస్తున్న ఎధవ మాటలు మాట్లాడడం కాదు ఇక్కడ. ఏ మతం హింసను ప్రోత్సహించలేదు చెప్పండి, చర్చకు సిద్ధం. ఏ మతం హింసను ప్రోత్సహించలేదు. యుద్ధాలు చేయకుండా ఏ మతం నిలబడింది? ఒకే క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు ఎందుకు ఏళ్ల తరబడి కొట్టుకున్నారు విదేశాల్లో? ఒకే ముస్లిం మతానికి చెందిన వాళ్ళు ఎందుకు ఇరాన్, ఇరాకుల్లో, ఇతర దేశాల్లో, సిరియాలో భయంకరమైన యుద్ధాలు చేస్తున్నారు? మరి ఒకే మతం కదా. మతం సమస్య కాదు అక్కడ. ఏ మతం కూడా యుద్ధం చేయమని చెప్పదు. యుద్ధం చేయమని చెప్తే అది మతం కాదు. యుద్ధాన్ని ఎదుర్కోమనే చెబుతుంది మతం ఎప్పుడు. యుద్ధాన్ని ఎదుర్కొందుకు భయపడకు, నువ్వు యుద్ధం చేయకు. ఎప్పటి నుంచో ఎదుర్కొంటానికి విసిగి వేసారిపోయి నిర్ణయాలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. మనం సహకరించాల్సిందే, మాట్లాడడానికి వీల్లేదు ఎవడం. ఈ పార్టీల విషయంతో ఆలోచించాల్సిన విషయం కాదు, దేశం గురించి ఆలోచించాలి. అందుకే మన పురాణాలు గమనించండి, రాక్షస సంహారమే ఉంటుంది. రావణాసుడితోనూ హిరణ్యకశ్యపుడితోనూ చర్చిస్తే వింటారండి వాళ్ళు ఓ నిర్ణయానికి కట్టుబడే రకాలు కాదయ్యే. పోనీ చర్చిద్దామని నిర్ణయానికి కట్టుబడి ఉండరు, మారిపోతుంది నిర్ణయం. కట్టుబడి ఉండేవాడితో చర్చించవచ్చు, నిర్ణయించవచ్చు. మనమేమో దానికి కట్టుబడి ఏడుస్తూ ఉంటాం. మనం 3 నదీ జలాలు ఒప్పందం చేసుకుంటే 70 ఏళ్ళ బట్టి ఇస్తూనే ఉన్నాం వాళ్ళకి. 70 ఏళ్ళ బట్టి వాళ్ళు నెత్తురు పారిస్తున్నారు ఇటువైపు, మనం జలాలు పారించాం, వాళ్ళు మన నెత్తురు పారిస్తున్నారండి ఇటువైపుని. 3 నదులు నీళ్లు వాళ్ళకి ధార పోసినందుకు వారు 3 నదులు కాదు 3 సముద్రాలకు సరిపడా నెత్తురు పారించారు నా దేశంలో. కొడుకు ఉడికిపోతా నా బోటిగాడికి. శాంతం బోధించవలసిన ఆధ్యాత్మిక ప్రవచనకర్తలను కూడా అవసరమైతే యుద్ధం చేయండి అని వెనకాడకుండా చేయండి అని ఎందుకు సమర్థించి మాట్లాడుతున్నామో దేశం మొత్తం ఆలోచించాలి. దెబ్బకి తేలిపోవలసిందే సమస్య. ఇప్పుడు దాటితే మళ్ళీ అవకాశం రాదు అసలు. ఇంకా ఇలా మా తాత్సారం చేస్తూ పోతే అయిపోయినట్టే. ఇక ముందు ప్రభుత్వాలు ఎలా ఉంటాయో ఏమవుతాయో తెలియదు. ఇప్పుడు కనీసం మొండి బండ ధైర్యం కలిగిన వాడు ఒక్కడైనా ఉన్నాడు దేశంలో, సంతోషం. అలా మద్దతుగా నిలబడితే తప్ప, దేశం అంతా ఒక్క తాటి మీద ఉంటే తప్ప మనం గెలవలేమండి. అసలు సమస్యలు ఏమి పరిష్కారం కావు. అందుకే ఇది మీరు దేవతల రాక్షస సంహారం. వీడు ఉన్నాడు ఇప్పుడు దారుకాసురుడు, వాడు భయంకరంగా లోకాలను పీడిస్తూ ఉంటే అమ్మవారు వచ్చారే పారిస్తాను దారా కాస్త చూసుకోరా, నీకు బెల్లం మొక్క పెడతాను అంటే వింటాడు వాడు? అంతకంటే భయంకరమైన కాళికా స్వరూపం ధరించి వేసి పారేసింది. అయ్యగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని విశ్వనుతే జయ జయ హే మహిషాసురమర్దని రమ్యకపర్దిని శైలసుతే. ఆ శ్లోకాలు అందుకే వచ్చే, ఆ స్తోత్రాలు అందుకే వచ్చే. అటువంటి రాక్షసులను అలాగే సంహరించాలి. వెంటనే చూడండి మన పురాణాలు మనకు అందిస్తున్న సందేశం. అంత క్రోధంలో ఉన్న అమ్మవారు ఆ రూపం ధరించాక శాంతించడం కష్టమే మరి. ఆటం బాంబు పేలిన తర్వాత మళ్ళీ మామూలుగా రావడానికి చాలా కాలం పడుతుంది తప్పదు, ఒక్కోసారి పేలక తప్పదు. అందుకని మళ్ళీ ఎంతకీ శాంతించకపోతే అప్పుడు శివుడు కనిపించింది. అయ్య బాబోయ్, సామాన్యురాలు కాదురా, ఏదో అలాగా మర్యాదగా ఉండబట్టి కాపురం చేస్తున్నాం కానీ కష్టమే, కోపం వస్తే ఎలా ఉంటుందా అని ఆయనకి అనిపించి ఈవిడ్ని బిడ్డ రూపంలో, ప్రేమ రూపంలో వశం చేసుకోవాలి కానీ భర్తగా మనం వశం చేసుకోలేము. కానీ భర్త అంటే కొంచెం శాసించినట్టుగా ఉంటుంది వ్యవహారం. అలా లొంగే మనిషి కాదు ఆవిడ, బిడ్డ అంతే అని వెంటనే ఆశ్చర్యకరంగా శివుడు అంత కోపంతో కరాళ నృత్యం చేస్తున్నటువంటి కాళికాదేవి ముందు ఒక పసిపిల్లాడగా మారిపోయాడండి. చూడండి పురాణ కథల్లో ఎంత గంభీరమైన తత్వం ఉంటుందో.
ఒక్కొక్క కథను మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. అదేదో మహిమ, అదేదో మాయ, అక్కడెక్కడో జరిగింది. ఈ అవతారం ఎక్కడ పుట్టిందండి? అక్కడికి వెళ్ళడం, అక్కడేదో బొమ్మ ఉంటే పసుపు పూసేయడం, కుంకుమ రాసేయడం, ఈ పని కాదు ఎంతసేపు ఇక్కడ. దానివల్ల మనకి ఏమీ రాదు, చేతులకు పసుపు అంటుకోవడం తప్ప. ఈ కథాతత్వం తెలుసుకుంటే మన జీవితం మనం ఎలా నడుపుకోవాలో తెలుస్తుంది. కోపం ఎప్పుడూ క్షణికంగానే ఉండాలి. యుద్ధం కూడా ఎదుటివాళ్ళని ఎదుర్కోవడం కోసమే చేస్తాం. కావాలని మనం కయ్యానికి కాలు దువ్వం, చివ్వకి చేయి సాచం. యుద్ధం చేసి మన దమ్మేమిటో చూపించి వాడిని చర్చలకు పిలిచాక అప్పుడు ఖచ్చితంగా చెప్పిన దానికి కట్టుబడి ఉండడానికి సిద్ధం. అప్పుడు వాడు మన మాట వింటాడు. పగ్గాలు వాడి చేతిలో ఉండగా మన మాట ఎలా వింటాడండి? అందుకే ఆవిడ అంత క్రోధంతో ఆ రూపం ధరించింది. అలాగే నాలుక చాచి భయంకరమైన నృత్యం చేస్తుంది, కరాళ తాండవం. అప్పుడు ఆవిడలో ఒక కరుణభావం, ప్రేమభావం కలిగించడానికి శివుడు స్వయంగా చిన్న పసిపిల్లాడైపోయి, చిన్నపిల్లాడైపోయి, పాలు తాగే వయస్సులోకి వెళ్ళిపోయి అమ్మా అమ్మా బావమ్మ అమ్మ ఆకలమ్మ అంటున్నాడు చిన్నపిల్లాడు అక్కడికి చేరి. అలా చూస్తుంది ఆవిడ. చూసేసరికి వెంటనే చూడండి, అంత క్రోధమూర్తిలో ఆ పసిపిల్లను చూసేసరికి జాలేసింది వెంటనే. మీరు ఊరి సినిమా చూడండి, విజయవంతంగా ఆడుతోంది. ఈ మధ్యన వచ్చి దేశంగా సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏమిటో వివరంగా తెలియజేసే చిత్రం. అద్భుతంగా నటించారు అందరూ కూడా. ముఖ్యంగా ఆ అజిత్ దోవాల్ పాత్ర వేసిన అతను ఎంత బాగా నటించాడు ఉరి సినిమాలో. ఆ హీరో అతను బంధువులను చంపారనే కోపంలో అతను హీరో లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం వెతుకుతాడు, అందరినీ మొత్తం ఆ లోపలందరినీ వేసేస్తాడు. ఓ చిన్నపిల్లాడు కనపడతాడు. వాడు ఈ గరుడ అనే వ్యూహంతో ఏదో పక్షి బొమ్మ పంపిస్తే వాళ్ళ రహస్యాలు తెలుసుకుందుకు అది నిజమైన పక్షి అనుకుని దాంతో ఏదో ఆడుకునే ప్రయత్నం చేస్తాడు. వాడు ఆడుకునే ప్రయత్నం చేయడం వల్ల కింద పడింది, పైకి లేచింది. చాలా గొప్పగా తీసాడు ఆ సినిమా, అద్భుతమైన దర్శకత్వం. అది వెళ్ళిపోయింది. తర్వాత ఆ పిల్లాడు అక్కడ ఉండిపోయాడు. ఆ పిల్లాడు కూడా చివరికి వాడు పిల్లాడైనా 10 ఏళ్ల కుర్రాళ్ళ ఉన్నాడు. అయినప్పటికీ వాడికి ఏం చేయాలో తెలియక తుపాకి పట్టుకుంటాడు. ఆ తుపాకి వాడి వైపే పేలచ్చు. కానీ ఆ తీవ్రవాదుల పద్ధతి వాడు పసిపిల్లలు కూడా నేర్పేస్తారు వాళ్ళు. కానీ ఈ హీరోకి సర్జికల్ స్ట్రైక్స్ పేరు మీద లోపలికి వెళ్ళి అందరినీ తీవ్రవాదులను చంపిన వాడికి వాడిని చూడగానే జాలేసింది. సరిగ్గా అమ్మవారికి బాల రూపంలో ఉన్న శివుని చూడగానే ప్రేమ పుట్టినట్టు. ఇప్పుడు ఈ పురాణ కథను మీరు ఊరి సినిమాకి అన్వయం చూడండి. పురాణ కథలు ఎంత గొప్ప అర్థం అవుతుంది, ఊరి సినిమా కూడా ఎంత గొప్పదో అర్థం. వెంటనే జాలి పుట్టి అతను పిల్లాడు వాళ్ళంటే వీడిని ఎలా చంపుతామని, అతను చంపేస్తాడేమో అన్న భయం ఉండి కూడా ఆగు ఆగనట్టుగా ఇలా అంటూ వాడు భయపడుతుంటే దగ్గరికి వెళ్ళి మొత్తం మీద ఆ తుపాకీ వెనక్కి వంచి వాడి మీద పేలకుండా వీడి మీద పేలకుండా వచ్చి వాడు లోపలికి వెళ్ళి తలిపేసేస్తాడు. అంటే నేను చంపడం నా ఉద్దేశం కాదు, ఈ తీవ్రవాదాన్ని ఎదిరించడమే తప్ప అని ఆ పిల్లాడికి తెలియజేస్తే ఆ పిల్లాడిలో ఒక మార్పు వస్తే అవకాశం ఉందిగా, ఎందుకు రాకూడదు? ఇంతమందిని చంపినా నన్ను చంపలేదంటే భారతీయులు ఏం కోరుకుంటున్నారు? శాంతి కోరుకుంటున్నారు. మన వాళ్ళే తప్పు చేశారు అని ఆ పిల్లాల్లో కనీసం మార్పు వస్తే వాడైనా ముందు మారతాడు కదండి. లేకపోతే మళ్ళీ తీవ్రవాది వారసుడు తీవ్రవాదే అవుతున్నాడు. మనం అందరం చాలా సంతోషించాల్సిన విషయం అమ్మా. పార్లమెంటు మీద దాడి చేసిన కారణంగా ఉరి తీయబడిన అఫ్జల్ గురు కొడుకు చాలా స్పష్టంగా ప్రకటించాడు, నేను నా తండ్రి మార్గంలో నడవను. నేను ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పోరాటంలో జవాన్ల మరణానికి నేను సానుభూతి చూపిస్తున్నా, ఉగ్రవాదులను ఎక్కడికెక్కడ వేసేయవలసిందే అని అఫ్జల్ గురు కొడుకు ప్రకటన ఇచ్చాడు. నేను మెడిసిన్ చదువుకుంటా, నేను వైద్యుడిని అవుతా, ఈ ప్రపంచంలో అశాంతి సహా అన్ని రోగాలకి నేను వైద్యం చేస్తానని అఫ్జల్ గురు కొడుకు ఆ బాల మేధావి ప్రకటించాడమ్మా. మనం అందరం అతను బాగుండాలని కోరుకోవాలి. మన హృదయాలు అలా ఉంటాయి. పార్లమెంటు మీద దాడి చేయడం వల్ల అఫ్జల్ గురు వృత్తిని సమర్థించాం, కానీ అతని కొడుకును మనం అఫ్జల్ గురు వారసుడుగా మనం పరికరించాం. అద్వైత వేదాంతానికి వారసుడుగా మనం చూస్తాం. మనం ఖచ్చితంగా మన భారతీయ దృష్టి అది. తండ్రి చెడ్డవాడైతే కొడుకు చెడ్డవాడు అవ్వాలనే లేదు. హిరణ్యకశ్యపుడు తత్వం వేరు, ప్రహ్లాదుడు తత్వం వేరు. ఆ మాటకు వస్తే లోతుకెడితే హిరణ్యకశ్యపుడు అర్థమైతే అతని తత్వం కూడా వేరు, అది వేరే విషయం. ఆ ప్రహ్లాదుడు తత్వం వేరు, మళ్ళీ బలిచక్రవర్తి తత్వం వేరు. ఏ మనిషికి ఆ మనిషిగానే చూడాలి. వాళ్ళ ఇంట్లో అందరూ అంతే, వాళ్ళ కుటుంబంలో అందరూ అంతే, వాళ్ళ క్యాస్ట్లో అందరూ అంతే, వాళ్ళ ఊళ్ళో అందరూ అంతే అని మాట్లాడద్దు. అలా ఎప్పుడూ ఉండదు. అది విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాటలు. మన దృష్టి అలా ఉంటుంది. అలాగా సరిగ్గా ఇక్కడ ఆ పసిపిల్లాన్ని ఈ సినిమాలో వదిలేసినట్టే అమ్మవారు కూడా చూసి ఆ బాలశివుడిని చూడగానే శివుడని ఆవిడకినది ఒక బాలకుడు ఏంటంటే బాలమ్మ అంటున్నాడు. వెంటనే చూడండి ఆవిడ అంత క్రోధ స్థితిలో ఉండి కూడా ఆ పిల్లాడికి పాలిచ్చింది. అంటే స్త్రీ తత్వం ఏమిటి అంటే
తను భర్తకి తనకి ఎన్ని విభేదాలున్నా, గొడవలైనా, ఆవిడేదో మానసికమైన బాధలో ఉన్నా, కోపంలో ఉన్నా, పసిపిల్లాడు వచ్చి అమ్మ ఆకలి అవుతూ ఉందంటే అప్పటికప్పుడు వాడి కోసం ఏదీ చేసి పెట్టకుండా ఉండలేదు. తన కోపాలన్నీ పక్కన పెట్టేసి, తన బాధలన్నీ పక్కన పెట్టేసి. అది స్త్రీ అంటే. కుటుంబానికి ఆధారం స్త్రీ అని ఎందుకన్నారంటే ఇందుకోసం, ఈ మాతృత్వం కోసం, ఈ ప్రేమ కోసం. ఆ మాతృత్వం, ఆ ప్రేమ లేకపోయాక స్త్రీ ఏమిటి? ఈ స్త్రీ ఇక్కడ పురుషుడు ఏమిటి? ఇంకా కాపురుషుడు. పురుషులు స్త్రీ ఇద్దరూ లేనట్టే లెక్క. మన బాధ్యత ఏమిటి? మన ధర్మం ఏమిటి? మన బాధ కంటే ఎదుటివాళ్ళ బాధ ముఖ్యం. మనం సంతోషంగా ఉండడం కంటే ఎదుటివాళ్ళు సంతోషంగా ఉండడం ముఖ్యం. మన వాళ్ళ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందంటే మనం కించిత్ బాధపడినా పర్వాలేదని ఇదివరకు స్త్రీ పురుషుడు ఇద్దరు ఆలోచించేవారు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇద్దరికి ఆలోచన లేకుండా పోయింది. ఎవరు సొంతం వారు ఆలోచిస్తున్నారు. మొత్తం కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అదే పిల్లలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఇలాగే ఉంటారు రేపొద్దున భార్య భర్తలతోటి. ఆ స్వార్థం కాదు మనిషికి మనం నేర్పాలి. హక్కులు, స్వేచ్ఛ పేరు మీద స్వార్థపూరిత ఆలోచన నేర్పకూడదు. త్యాగం నేర్పాలి. మనం ఒక్కళ్ళని త్యాగం చేయడం వల్ల, ఒక్కళ్ళం ఆ బాధ అనుభవించడం వల్ల కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. కొద్దిమంది జవాన్లు ఇవాళ వీరమరణానికి సిద్ధంగా ఉండడం వల్ల మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండి చర్చించుకుంటున్నాం కదండి. వాళ్ళు మేము ఉండవండి, మాకెందుకు వచ్చింది? అందరూ తలో రకంగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాల వాళ్ళు ఒక రకంగా, మీడియా వాళ్ళు ఒక రకంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేము ఎందుకంటే ఈ తుపాకులు పట్టుకోవాలని జవాన్లు అందరూ మానేసి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి వచ్చేస్తే ఎవడండి దిక్కు? ఈ ప్రతిపక్షాలు వాళ్ళు వెళ్ళి పేలుస్తారా? మీడియా వాళ్ళు వెళ్ళి పేలుస్తారా అక్కడ తుపాకులు? వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేపట్టే కదా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అంచేది ఎవరి బాధ్యత వారు గుర్తించాలి. అదే సమయంలో ప్రేమ, క్రోధం సమయాన్ని బట్టి ఉంటాయి. ఏది ఉండాలో అదే ఉండాలి. వెంటనే ఆ క్రోధమైన రూపాన్ని విడిచిపెట్టకుండానే పాలిచ్చింది. ఆశ్చర్యకరం. పురాణతత్వం లింగ పురాణంలో ఉంటుంది కదా. శివుడు ఆశ్చర్యకరంగా పూతన పాలు తాగడం పేరు మీద ఆ పూతన శక్తి యొక్క రాక్షస శక్తిని మొత్తం బాలకృష్ణుడు తోడేసినట్టే, తాగేసినట్టే శివుడు ఈ అమ్మవారి యొక్క పాలు తాగడం వల్ల అప్పుడు ఆ క్రోధ శక్తిని లాగేశాడు పాల పేరు మీద. మరి మామూలు బిడ్డ పాలు తాగడానికి, బాలశివుడు పాలు తాగడానికి తేడా లేదా? తాగేశాడు మొత్తం. దాంతో అమ్మవారు మామూలుగా అయిపోయింది. ఓయ్ బాబు, ఈయన ఎవరో అనుకున్నా మామూలు వాడు కాదు, పిల్లాడి రూపం ధరించాడు నా కోపం తగ్గించడానికి. అలా అమ్మవారి పాలు తాగినటువంటి బాలశివుడిని క్షేత్రపాలుడు అన్నారు. సరిగ్గా లింగ పురాణంలో ఉంటుంది కదా. క్షేత్రపాల సమర్చితాయే నమః. ఆ పిల్లవాడు ఎలాగూ పిల్లవాడే కాబట్టి తల్లిగా భావించి అమ్మవారిని అర్చించాడు. అంచేత క్షేత్రపాల సమర్చితాయే నమః అని వచ్చిందని భాస్కరాయల వ్యాఖ్యానంలో రాశారు. ఆ మహానుభావుడికి, ఉపాసనా స్వరూపుడికి నమస్కారం. అందుకే మనకు చూడండి, దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో. ప్రతి దేవాలయంలో ఒక క్షేత్రపాలుడు ఉంటాడు. కొన్ని గుళ్ళల్లో వినాయకుడు క్షేత్రపాలుడు. అది విష్ణువు గుడి కావచ్చు, ఆంజనేయ స్వామి గుడి కూడా కావచ్చు. కొన్ని గుళ్ళల్లో ఆంజనేయ స్వామి క్షేత్రపాలుడు, రామాలయం ఒక్కల వెంకటేశ్వర ఆలయం కూడా కావచ్చు. విచిత్రం, కొన్ని దేవాలయాల్లో, ప్రసిద్ధమైన ఆలయాలను అయ్యప్ప స్వామి క్షేత్రపాలకుడు. అయ్యప్ప స్వామి దేవాలయంలో సూర్యనారాయణమూర్తి క్షేత్రపాలకుడు. కొన్ని దేవాలయాల్లో సూర్యనారాయణమూర్తి క్షేత్రపాలకుడు. కొన్ని దేవాలయాల్లో వీరభద్రుడు క్షేత్రపాలకుడు. కొన్ని దేవాలయాల్లో కాలభైరవుడు క్షేత్రపాలకుడు. మన ప్రతి దేవాలయంలో ఒక క్షేత్రపాలకుడు ప్రత్యేకంగా ఉంటాడు. అన్నవరంలో ఒక క్షేత్రపాలకుడు ప్రత్యేకంగా ఉంటాడు. మన దుర్గా ఏదో అంటారు. అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటారు. అంటే ఈ శరీరం అనే క్షేత్రాన్ని పాలించడానికి జీవుడు అనే క్షేత్రపాలకుడు ఉన్నట్టే ఆ దేవాలయాన్ని కూడా మీరు దేహంగా భావిస్తే దానికి ఆ క్షేత్రపాలకుడే జీవుడు. అక్కడ అన్నీ ఆయనది, ఇది నాది అనే భావంతో ఉంటాడు ఆయన. శరీరం నాది అనే భావంతో జీవుడు ఉన్నట్టే ఈ దేవాలయం నాది, ఈ దేవాలయాన్ని కాపాడుకోవడం నా పూజ, ఇక్కడ మొత్తం అన్నిటికీ నేను బాధ్యత వహించాలి. ఎందుకని అక్కడ ఆచార సంప్రదాయాలు ఏమైనా తేడాలు వస్తే దేవుడైనా ఊరుకుంటాడు కానీ క్షేత్రపాలకుడు ఊరుకోడు. శరీరంలో ఏమైనా తేడా వస్తే కాలో చేయ ఊరుకోవచ్చు, లోపల ఉన్న జీవుడు ఊరుకోడుగా ఏదో ఒకటి చేస్తాడు. అంచే క్షేత్రపాలకుడు మహిమ. అంచేతన గుళ్ళో క్షేత్రపాలకుడు ఉంటాడు ప్రత్యేకంగా. అంచేత మన దేవాలయ వ్యవస్థ అర్థమైతే ఈ దేహాలయ వ్యవస్థ కూడా అర్థమవుతుంది. అదే ఇదివరలోనే మనం చెప్పుకున్నాం, దేహో దేవాలయ ప్రోక్త. అంచేత మనం లోపల ప్రవేశించడం దగ్గర నుంచి, ప్రదక్షిణాల దగ్గర నుంచి, ధ్వజస్తంభానికి నమస్కారం చేయడం దగ్గర నుంచి, నందీశ్వరుణ్ణి కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి చూడడం దగ్గర నుంచి, ఆత్మ ప్రదక్షిణం దగ్గర నుంచి, గంట కొట్టడం దగ్గర నుంచి, గర్భగుడి దీపం దగ్గర నుంచి 2-3 సందర్భాల్లో నేను ఆ విశేషాలన్నీ చెప్పాను. అలమతి విస్తరైన. అందుకని క్షేత్రపాల సమర్చితాయై నమః. ఈ క్షేత్రపాలుడు జీవుడే. జీవుడు నిరంతరం మనస్సులో భగవంతుడిని స్మరిస్తూ ఉంటే క్షయవృద్ధి వినిర్ముక్తాయై నమః. క్షయము, వృద్ధి లేనటువంటి ఆత్మతత్వం మనకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 77వ శ్లోకం.
విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశీ వన్నిమండలవాసిని. 236వ నామం విజయాయై నమః. అన్ని విధాలా విజయానికి పేరు పొందింది అమ్మవారు. ఆవిడ పేరే విజయ. విజయ అని పేరు పెట్టుకున్నామంటే అమ్మవారి పేరు పెట్టుకున్నట్టు. మనం విజయానికి ఒక సంకేతంగా ఉండాలి, అంతేగాని విజయాన్ని పేరు పెట్టారు కాబట్టి విజయాలన్నీ వస్తాయి అనుకోదు. అటువంటి భ్రమలే ఉండవు. అపజయాన్ని పేరు పెట్టినా విజయాలు వస్తాయి, విజయాన్ని పేరు పెట్టినా కొన్ని అపజయాలు రావచ్చు. పేరును బట్టి జీవితం ఉండదండి. ఆ అజ్ఞానం ముందు విడిచిపెట్టాలి. పేరేదో మనం పిలవడానికి పెట్టుకున్న వ్యావహారిక నామం, దానికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అదేదో దేవుడి పేరు ఎందుకు పెడతాడంటే పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయి. వెర్రి వెధవాన్ని ఎవడు పేరు పెట్టలేం కదా, పిలిస్తే ఏమొస్తుంది, వెర్రి వెధవే వస్తాడు. అందుకంటే వెంకయ్య అని పెడతాం, వెంకటేశ్వర స్వామి పేరేది. దేవుడి పేరు అలా స్మరిస్తూ 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 ఉంటే జీవితం అంతా దేవుణ్ణి నింపుకున్న వాళ్ళం అవుతాం కదా. ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ఎప్పుడైనా అనుసరించగలుగుతామన్న భావన కోసం ఈ నామకరణ వ్యవస్థను పెద్దలు ఏర్పాటు చేశారు తప్పితే పేరు బట్టి జీవితం ఉంటుందనుకోవడం, పేరులో అక్షరాలు మార్చుకుంటే జీవితం మారిపోతుందనుకోవడం ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. ఈ వ్యాపారాలను మనం అనుసరించకూడదు, ప్రోత్సహించకూడదు. మనం బలహీనపడిన కొద్దీ వ్యాపారాలు జరుగుతూనే ఉంటాయి. కానీ విజయ అనే అమ్మవారి నామాల్లో ఎందుకు ఉందంటే, విజయ అని ప్రత్యేకంగా ఒక ముహూర్తం ఉంది. జ్యోతిష్ శాస్త్రంలో ఒక ముహూర్తాన్ని మన రోజు మొత్తం 24 గంటల్లో ఒక ప్రత్యేకమైన సమయాన్ని విజయ ముహూర్తం అంటారు. పూర్వం దండయాత్రలకు బయలుదేరితే, అంటే యుద్ధం ప్రారంభం చేయడం కాదు, దండయాత్రకు బయలుదేరితే ఆ ముహూర్తంలో బయలుదేరేవారు. సరిగ్గా విజయదశమి, విజయుడు ఆ దశమి నాడు విజయం పొందాడు కాబట్టి విజయదశమి అంటారు. అమ్మవారు ఆవిర్భవించింది కళ్యాణమూర్తిగా రాజరాజేశ్వరి దేవిగా కాబట్టి విజయదశమి అంటారు. అన్నిటికంటే గొప్పగా అర్జునుడు ఒకే రోజులో ఉత్తర గోగ్రహణం ద్వారా విజయం సాధించింది విజయదశమి నాడే. అందుకని దానికి విజయదశమి అని పేరు వచ్చిందంటారు. అర్జున ఫల్ గృహపార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయ కృష్ణ సవ్యసాచీ ధనంజయ. ఆ విజయదశమి నాడే ఉత్తర గోగ్రహణం చేశాడు. అందులో ప్రత్యేకించి విజయ ముహూర్తం ఉంది. ప్రత్యేకం ఒక కాలాన్ని విజయ ముహూర్తం అంటారు. ఆ విజయదశమి నాడు చేసినటువంటి యుద్ధం చూడండి. ఆ విజయత్వం కారణంగా, విజయ అనే పేరు కారణంగా, ఆ ముహూర్తం పట్ల ఉండే విశ్వాసం కారణంగా, విజయుల్లో ఉండేటువంటి పౌరుషం కూడా కారణంగా అతను ఏ రకంగా యుద్ధం చేశాడయా తిక్కన గారు చెబుతారు. ద్రోణాచార్యుడు ఇంకా యుద్ధం ప్రారంభం కాకముందే అర్జునుడన్న విషయాన్ని తెలుసుకోగానే దుర్యోధనుడితో చెప్పాట, అబ్బాయి నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు, ఇంకా నువ్వు గెలిచే పని లేదని. ఎందుకండి అంత ఎలా మాట్లాడుతున్నారంటే, వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెలుతుమనంగా రాదు అని భీష్ముడంటే, ద్రోణాచార్యుడు ఇంకా అవశ్యము గెలుతుమనంగా రాదు అంటారేమిటి తాతగారు, గెలిచే సమస్య లేదని చెప్పాడు. ఎందుకంటే సింగంబ అకటితో గుహాంతరమునంచేట్పాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చునోజన్ కాంతార నివాస ఖిన్నమతిని అస్మత్సేనపై వీడె వచ్చెన్ కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. అర్జునుడు అనేటువంటి సింహాన్ని మీరు 13 ఏళ్ళు బోన్లో పెట్టారు, 12 ఏళ్ళు అరణ్యవాసం పేరు మీద, ఏడాది అజ్ఞాతవాసం పేరు మీద. వాడు మంటెత్తిపోయినాడు, ఎప్పుడు బయటకు వస్తామా, ఎప్పుడు ఈ కౌరవులు అనేటువంటి ఏనుగుల పని చూద్దామా అని. సింహానికి ఏనుగుల ఆహారం, అర్జునుడికి కౌరవుల ఆహారం. ఇప్పుడు 13 ఏళ్ళు బోన్లో పెట్టారు బలవంతంగా. వాడు మీ ఊసలకి కట్టుబడి ఉండలేదు, ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ధర్మరాజు మాట అనేటువంటి ఊసలు కటకటాలు ఆయన అడ్డుకున్నా కానీ మీరు ఆయన అడ్డుకోలేదు. అంచేత ఆ 13 ఏళ్ల కక్ష పెంచుకున్న పౌరుషంతో వస్తున్నాడు మా శిష్యుడు అర్జునుడు, మిమ్మల్ని వేసేయడం ఖాయమని చెప్పాడు. ఆయన శిష్యుడి పట్ల అంత ప్రేమ వాత్సల్యంతో చెప్పాడు. తానుండే పక్షం గెలవాలని కోరుకోలేదు ద్రోణాచార్యుడు, ధర్మం గెలవాలని కోరుకున్నాడు. అదే ద్రోణాచార్యుడు మళ్ళీ కురుక్షేత్రంలో సేనాధిపత్యం వహించేసరికి ఆయన ఎలాగైనా సరే కౌరవులను గెలిపించడం కోసం, దుర్యోధనుడికి ధర్మరాజును బంధించడం కోసం ఎన్ని అకృత్యాలకి సిద్ధపడ్డాడో తెలుసు. మనిషిలో స్వార్థం అంటే అలాగే ఉంటుంది. ద్రోణాచార్యుడు లేదు, ఇంకోటి లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మనుషులందరూ పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తారు. త్రిగుణాలు ఉంటాయి అందరిలో కూడా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఎప్పుడు ఏది విజృంభిస్తుందో తెలియదు. ఉత్తర గోగ్రహణం సమయంలో ద్రోణాచార్యులో సత్వగుణమే ఉంది. అదేమో యుద్ధం చేసేటప్పుడు, భీష్ముడు యుద్ధం చేసేటప్పుడు రజోగుణంగా మారింది. ఆయన సేనాధిపత్యం వహించేసరికి తమోగుణంగా మారింది. ఇక అశ్వత్థామ చివరికి వచ్చేసరికి పైశాచిక గుణం అయింది. అంచేత ఏ మనిషిని ఇలా ఉంటాడని అంచనా వేస్తే ఏం కుదరదు. వాడు ఎలా ఉంటాడో తెలియదు, పరిస్థితులను బట్టి ఉంటాడు. మన జాగ్రత్తలో మనం ఉండమే మంచిది.
13 ఏళ్ళు మీరు అరణ్యవాసం అజ్ఞాతవాసం అనే పేరు మీద బోన్లో పెట్టారు. వాడు ఆ తర్వాత పిశాచంలా ప్రవర్తిస్తాడు, అనుమానం లేదు, మొత్తం అందరినీ వేసేస్తాడు ఒక్క రోజులోనే చెప్పాడు. సరిగ్గా ఇదే మనం కాస్త విద్యా వ్యవస్థకి అంటగట్టుకుని కాస్త అన్వయించుకుని ఆలోచిస్తే ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్లు ఎందుకు జరుగుతున్నాయో అర్థమవుతుంది. 12 ఏళ్ళు అరణ్యవాసం పేరు మీద, ఏడాది అజ్ఞాతవాసం పేరు మీద అర్జునుని బోన్లో పెట్టారు కదా. రాగానే మరి భయంకరమైన కష్టతో ఉంటాడు కదా. ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి కూడా అంతే. 12 ఏళ్ళు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 12 ఏళ్ళు ఇంగ్లీష్ మీడియం పేరు మీద బోన్లో పెట్టారు. తర్వాత ఏడాది అజ్ఞాతవాసం, ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్. ఎక్కడున్నాడో వాడికి తెలియదు, మనకి తెలియదు. అదే అజ్ఞాతవాసం అంటే. వాడి దగ్గరికి మనం వెళ్ళకూడదు, ఎందుకంటే ర్యాంకులు పోతాయి. మీరు వచ్చారు, మైండ్ మారిపోయింది అంటాడు. వీడు కట్టిన ఫీజు అంతా పోయింది, మైండ్ మారిపోయింది. అలాంటి అవకాశం మన ఇవ్వనివ్వరు వాళ్ళు. అందుకని సరిగ్గా అదే వ్యవస్థ కొనసాగుతుంది ఆలోచన. 13 ఏళ్ళు పిల్లాన్ని బోన్లో పెట్టాక తర్వాత ఇంజనీరింగ్లో చేర్చాక వాడు పిశాచంలా ప్రవర్తించకపోతే ఏం చేస్తారండి? తెక్కన గారి పద్యం అయితే ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఎందుకు జరుగుతుందో అర్థమవుతుంది. తెలుగు పద్యాలు అంత గొప్పవి. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.